హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు బాగున్నారా అండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. అప్పుడైతే 5:30 అయితే అయ్యింది. ఇక 5:30కి లేచి అయితే పనులు అయితే మొదలు పెట్టుకున్నా. చూస్తున్నారు కదా, ఇది ఎంత లొకేషన్ అంటే మార్నింగ్ లేచాక ఇక నేను రెడీ అయిన తర్వాత బయట ఎలా ఉంది ఏంటి అన్నది అయితే చూపిస్తున్నాను. నేను లేచినప్పుడు ఇంకా కొంచెం చీకటిగానే ఉంది. అప్పుడు అవుపడిద్దో లేదా అని నేనే బయటికి అయితే రాలేదు, లోపలే ఉన్నాను. ఇప్పుడైతే ఇక బయటకు వచ్చిన తర్వాత మొత్తం అయితే లొకేషన్ ఇదంతా ఎట్లుందో బయట చూపించాను కదా. ఇప్పుడైతే వాకిలి మొత్తం అయితే శుభ్రంగా ఊడుస్తున్నాను. ఈ వీడియోలోని పూరీలు చేశాను, కోడిగుడ్డు కర్రీ చేశాను, కట్ల పొయ్యి మీదే చేశాను. ఇక చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఒక్కొక్క పని అయితే నిమ్మలంగా అయితే చేసుకుంటూ నేనైతే వస్తున్నా. పిల్లలకి టయానికి అయితే అందిస్తాం. కట్ల పొయ్యి మీద ఇంత తొందరగా వంట అయిద్ది అనేది నేను అసలు అనుకోలేదు. గ్యాస్ పొయ్యి మీద కన్నా కట్ల పొయ్యి మీద తొందరగా వంట అయితే అవుతుంది. కానీ కొంచెం మంట మండకోకుండా ఉండటం, పొగ రావటం అట్లా ఇబ్బందిగా ఉంటుంది. కానీ తర్వాత మాత్రం మంచిగా ఉంటుంది. ఇక తొందరగా అయితే అయిపోయింది. టేస్ట్ కూడా దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. అట్లానే మన సిటీకి పల్లెటూరికి కూడా చాలా తేడా ఉంటుంది. సిటీలో ఎంత ఖర్చు ఉంటుందో పల్లెటూరులో ఎంత పొదుపు చేసుకుంటామో, సిటీలో పల్లెటూరులో ఉంటే వంట చేసినప్పుడు ఎంత రుచికరంగా కట్ల పొయ్యి మీద ఎంత బాగుంటుందో. కానీ సిటీలోనేమో మనమైతే మామూలుగా పొయ్యి మీద వండేసుకుంటాము. అదైతే మామూలుగా టేస్ట్ ఉంటుంది. కట్ల పొయ్యి మీద ఇంకా టేస్ట్ ఉంటుంది. తేడాలు చెప్పాలంటే చాలా ఉంటాయి సిటీకి పల్లెటూరికి. సిటీ పల్లెటూరు అని ఎప్పుడు చెబుతూనే ఉంటావు అక్క, నువ్వు ఎప్పుడు వెళ్ళేది, నువ్వు ఎప్పుడు మీ ఊరు చూపించేది అనుకుంటున్నారా? ఇక సమ్మర్ హాలిడేస్కి అయితే వెళ్ళాలని అయితే ప్లాన్గా ఇస్తున్నాం. కానీ ఇక ఆ టైంలో ఏం జరిగిద్దో. ఇంకా మేము ఈరోజు ఒక పని అయితే చేసాము. ఆ వీడియో రేపైతే చూపిస్తాను. చెప్పాను కదా, మొన్నైతే గిరకల బండి అయితే బాగా చేయించాము. బేరం పెట్టడానికి అత్తయ్యకి అని చెప్పాం కదా. మేము ఒక షాప్ అయితే తీసుకున్నాము. దాంట్లోనైతే మంచిగా పుచ్చకాయలను మనకు కావాల్సినవి ఏమంటారు మొక్కలు, శనగలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ పచ్చెనగలు ఇవన్నీ నానబెట్టి అదొక ఐటెము, పుచ్చకాయలు ఒక ఐటెము. మళ్ళీ తర్వాత మనం బాదం టీ, ఇంకేం పెట్టామంటే శనక్కాయలు. ఈ ఐటెం అయితే షాప్ తీసుకుని అయితే మేమైతే కొత్తగా అయితే ఇక్కడ పక్కనే దగ్గర పట్ల అయితే పెట్టాము. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వీడియో మొత్తం అయితే చూపిస్తాను. ఇక ఎలా పెట్టాము ఏంటి అసలు ఏంటి అన్నది అయితే అవన్నీ ఏమేమి సరుకులు తీసుకొచ్చాము అవన్నీ ఫుల్ వీడియో మీకైతే కంపల్సరిగా నేనైతే పెట్టి చూపిస్తాను. ఇక మార్నింగ్ అయితే ఇక అత్తయ్య లేచింది శనక్కాయ బత్త వేసుకోవటానికి వెళ్ళాలని. నాతో పాటే లేచింది. వెళ్ళి శనక్కాయ బత్త తీసుకొస్తా అని అయితే లేచింది. నేనైతే తొందరగా ఊడ్చేసి వంట చేసుకోవాలి కదా, ఊడ్చేసి ముగ్గు అయితే వేస్తున్నాను. ముగ్గు చిన్నగా అయితే ఇప్పుడే వస్తుంది వేయటము. ఇంకా పూర్తిగా రావాలి, ఎందుకంటే నాకు రాదు. నేను ట్రై చేస్తున్నా. ప్రతిసారి మీతో చెప్తూనే ఉంటా, ఎందుకంటే అబద్ధాలు ఆడ అవసరమే లేదు. వస్తే వచ్చిందని చెప్తా, లేకపోతే లేదు. ఏముంది అలా అబద్ధం ఆడటంలోని. ఇక నేనైతే వేస్తున్నా చిన్న ఇక భూమి మీదే కాబట్టి చిన్న ముగ్గులు వేస్తున్నాను. ఇక ఎప్పుడైనా నోట్స్లో వేస్తే పెద్ద ముగ్గులు వేస్తాను. నాకు అంత అలవాటు లేదు కదా, పెద్ద ముగ్గులు గీయాలంటే నాకు ఇక చాలా టైం పట్టిద్ది. అందుకే చిన్న ముగ్గులు అయితే వేస్తున్నాను నాకు వచ్చిన విధంగా. ఇక తొందరగా అయితే ముగ్గు అయితే వేయటం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మేమైతే ఎప్పుడైనా పసుపు కుంకుమ అవన్నీ వేస్తారు, కానీ నేనైతే ఇక అవన్నీ వేయను. నార్మల్గా అయితే గీస్తాను, కానీ ఇక అవన్నీ వేయను. మన దగ్గర ఉండవు కూడా, నేను అందుకే వేయను. కానీ అవన్నీ వేస్తే చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుందో, చూస్తుంటే చూడబుద్ధి అయ్యిద్ది, అంత బాగుంటుంది. అత్తయ్య అయితే ఇక రెడీ అయిపోయింది వెళ్తా అని. ఇక ఫోన్ చేయి నేను వెళ్తా అంటుంది. అంటే వాళ్ళకి ఫోన్ చేస్తే, షాపు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఉన్నది లేనిది వచ్చాయా రాలేదా శనక్కాయలు అని చెప్తారు వాళ్ళు. అందుకే షాపు వాళ్ళకి ఫోన్ చేయడానికి అయితే పిలుస్తుంది. ఇక నేను తొందరగా అయితే ముగ్గేసి వెళ్ళి ఫోన్ చేద్దామని ముగ్గేస్తే అన్నాను. ఇక్కడ ముగ్గేసి వెళ్ళి ఫోన్ చేస్తాను. ఇక మస్తు బిజీ అయిపోయాను నిన్న. అసలు నాకు టైమే లేదు. నిన్న వీడియో తీద్దామన్నా షాపింగ్ అటు ఇటు వెళ్ళి కొనుక్కొచ్చి ఇవన్నీ చేయటం వల్ల
నేను వీడియో తీసేంత టైం కూడా లేదు. అందుకే మీతోనైతే షాప్ కాడికి వెళ్ళిన తర్వాత అసలు మేము ఏం పెట్టాలనుకుంటున్నాం, ఏం పెట్టాము, ఎలా ఉంది ఏంటి అన్నది ఫుల్ వీడియో తీసి కూడా నేనైతే చూపిస్తాను మీకు. ఇప్పుడైతే నా ముగ్గు అయితే చూడండి ఇలా అయితే వచ్చింది. చిన్న సింపుల్గా మీ అంత అయితే నేను వేయనండి, ఎందుకు నాకు రాదు, నాకు వచ్చిన దాంట్లోనే ఇలా అయితే వేస్తున్నాను. ఎవరు తప్పుగా అయితే అనుకోబాకండి. ఇక పొయ్యి కాడ మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఒకరోజు పొయ్యి కాడ మొత్తం ఈ చెత్త అంతా తీసేసి చెక్కలాడి చదిరేసి ఇదంతా బాగా మొత్తం శుభ్రం చేసేసి అలకాలనే ఉంది. ఎర్రమట్టి తీసుకొస్తే అలుకుదామన్నట్లు ఆగుతున్నా, బావకి కుదరట్లేదు, ఎర్రమట్టి అయితే తీసుకురావట్లేదు. ఇంట్లో రేగిపోయి ఉంది, అది పెడదాం అనుకుంటున్నా. ఎర్రమట్టి తీసుకొచ్చిన తర్వాత మంచిగా దీనికి కూడా కలర్ వేసి అట్లా పెడితే బాగుంటుంది, నీట్గా బాగుంటుంది, సూపర్ ఉంటుంది అనే ఆలోచనతోనైతే నేనైతే ఆగుతున్నాను. రేగిపోయి కూడా ఎర్రగా అయితే పెయింటింగ్ అయితే వేస్తాను, ఎర్ర పెయింటింగు, అప్పుడు నీట్గా మంచిగా అవపడుతుంది. ఇప్పుడైతే బియ్యం అయితే పొయ్యి మీద పెడుతున్నాను. అబ్బా, ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేసింది, నాకైతే గుర్తులేదు, నిన్న వీడియోలో చెప్పానో లేదో గుర్తైతే లేదు. ఒక సిస్టర్ ఏం కామెంట్ చేసిందంటే బొప్పాయితోని చపాతీ అంటే నిన్న పాట ఇయ్యాల కూడా వస్తుంది, దోశ ఎలా వేస్తారు అక్క అది అయితే తినరు కదా, అవి ఫుడ్స్కి ఉపయోగిస్తారు, ఫుడ్స్ లాగే తినాలి అని చెప్పారు. మనం ఏదైనా ఫుడ్స్ తినని ఏమైనా ఉన్నా ఎప్పుడైనా మనం కర్రీస్ కూడా తినని ఉంటాయి కదా, అప్పుడు ఆకుకూర అయినా కానీ పాలకూర, ఆకుకూర ఇంకా చాలా రకాలుగా ఉంటుంది, క్యాప్సికమ్, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి మనం మిక్సీ పట్టేసుకొని ఇట్లా పిండిలో కలుపుకొని తింటే ఇట్లా కూడా మనకి మంచిగా బలం వస్తుంది, మనం తిన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఒకవేళ ఇష్టం లేకుండా తినకోకుండా ఉంటామే, ఈ టైంలో ఇలా చేసుకొని మనం తింటే మనం తిన్న ఫీలింగ్ కూడా ఉండదు, అంత మంచిగా ఉంటుంది. నేను అందుకే ఎప్పుడైనా నాకు నచ్చని ఏదైనా ఉందంటే ఆ విధంగా చేస్తాను. ఒక్కోసారి కొత్తిమీర రైస్ చేసిన మిక్సీ బట్టి అలా చేస్తాను, డైరెక్ట్గా అయితే నాకు తినబుద్ధి కాదని. అట్లయితే చాలా బాగుంటుంది. నేను ఆల్మోస్ట్ ఏదైనా కానీ తినటానికి అయితే ఇష్టపడను, నిజం చెప్తున్నా. ఎందుకంటే నాకు అంత తిండి మీద ఆలోచన ఉండదు, తినాలి అన్నది ఉండదు, నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకున్నామని అయితే ఉండదు. ఎందుకంటే తినబుద్ధి కాదు నాకు ఫస్ట్ నుంచి కూడా అట్లా అలవాటు, ఏమీ సరిగా తిన్ను, బతిలాడించుకుంటా తినమని గద్దిస్తూ ఉంటారు, మంచిగా తింటేనే ఆరోగ్యంగా ఉంటావు, బ్లడ్ సరిపోయిద్ది, నువ్వు నీరసంగా నీ కళ్ళు తిరగవు అని అన్నీ చెప్తూ ఉంటారు. కానీ నాకేందో నిజంగా చెప్పాలని నాకు నచ్చదు, తినలేమని కూడా. ఏదైనా మటన్ చికెన్ తెచ్చినా 1-2 ముక్కలే కానీ మనం లాగిద్దాం అనేది ఆలోచన ఉండదు. ఈ అన్నిటి మీదకి నాకు నచ్చింది ఏంటంటే గ్లాసు టీ పోసుకుంటాను, దాంట్లో ఖచ్చితంగా బిస్కెట్ లేకపోతే బ్రెడ్ ఉంటే బ్రెడ్, లేకపోతే మురుగులు ఉంటే మురుగులు, ఏదో ఒకటి వేసుకొని అది మాత్రం కంపల్సరీ తింటాను. ఇప్పుడు అందరూ నాన్ వెజ్ ఖచ్చితంగా తినాలి, ముద్ద దిగాలి అంటే నాన్ వెజ్ ఉండాలి అని అనుకుంటారు. నాకు నాన్ వెజ్ కాదు, నాకు చాయ్ ఉంటే చాలు, నాకు ఇక కడుపు నిండినట్లు ఉంటుంది, నా ప్రాణాన్నైనా ఇస్తాను, అట్లా నాకు ఇష్టం చాయ్. 10 సార్లు ఈ వంతున ఈ రోజంతా ఒక 20 డేస్ అట్లా మనకి పోసినా కానీ నేను తాగేటట్లయితే ఉంటాను, అంత ఇష్టం నాకు చాయ్ అంటే. నేను ఏదైనా వదిలిపెడతా, చాయ్ని అట్లా అస్సలు వదిలిపెట్టను. నాకు ఎంత హెల్త్ బాగోపోయినా, నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కూడా పాలు తాగండి, గుడ్డు తినండి అని చెప్తూ ఉంటారు. పాలు అప్పుడు తాగటానికి నేను ఎంత ఇబ్బంది పడేదాన్నో, బూస్ట్ తెచ్చుకోను, హార్లిక్స్ తెచ్చుకోను, కాఫీ పొడి తెచ్చుకోను, అట్లానే తాగేదాన్ని, కానీ డైరెక్ట్గా నేను అస్సలు తాగేదాన్ని కాదు. నాకు చెప్పాను కదా, ఇక నాకు అట్లా ఉంటుంది, ఏది సరిగా తిన్ను, నాకు ఏది ఇష్టం ఉండదు, నాకు తినాలి అన్న ఆలోచన కూడా రాదు. అట్టిగా తిని పాలు తాగితే లావు అవుతారంట అంటారు, వాము లావు అయితే పెద్దోళ్ళలాగా పడతాం, అవసరమా అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు, అదే ఆలోచిస్తూ ఉంటాను. కానీ నేను మంచిగా తినాలి, మంచిగా ఉండాలి అని నేను చెప్తాను, కానీ నేనైతే తిన్ను, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, తినాలి అన్న ఆలోచన అయితే ఉండదు. చాలామంది అయితే తినరాదు, మంచిగా ఉండరాదు అమ్మ, ఎప్పుడు నువ్వు ఇంతే ఉంటావా, నువ్వు ఇక మారవా అని నన్ను గద్దిస్తూ ఉంటారు. నేనైతే మారనండి, నిజం చెప్తున్నా, నేను మారను. నాకు లావు కావాలన్న ఆలోచన అయితే ఉండదు, నార్మల్గా ఉంటాను. ఇక ఈరోజు అయితే పూరీలు చేస్తున్నాను, కానీ ఈరోజు ఎందుకు నాకు ఎక్కువ పూరీలు పొంగినట్లు అనిపించలే, అప్పటికప్పుడు కలిపి చేయటం వల్ల ఏం జరిగిందో తెలియదు, కానీ కొంచెం పొంగినట్లయితే నాకు అనిపించలేదు. ఇక దాదాపు అయితే అన్నం అయితే అయ్యింది. తర్వాత దీంట్లోకి అయితే కోడిగుడ్డు టమాటా కర్రీ చేద్దామని అయితే అనుకుంటున్నాను. నైటు చుక్క కూరను శనగపప్పు
కర్రీ చేసింది అత్తయ్య. అసలు నాకు నిజంగా ఏనాడు నాకు అది తినాలని ఉండదు, నాకు ఇష్టమే ఉండదు. పాతకాలం వంటలు చేసిద్ది మా అత్తయ్య అని చెప్పాను కదా, దాంట్లో మంచి శనగపప్పు వేసి చేసింది. అసలు రాత్రి తింటుంటే తినబుద్ధి అయింది, అంత బాగుంది. ఒకరోజు ఖచ్చితంగా ఆ వీడియో తీసి మీకైతే పెడతాను. చాలా అంటే చాలా బాగుంది, ఎంత బాగా చేసిందో. నేను ఆ కర్రీయే తినను, దాన్ని ఆకులాకులుగా ఉంటుంది అన్నదాన్ని రాత్రి అయితే నిజంగా 2 సార్లు పెట్టుకొని తిన్నాను, కడుపు నిండా తిన్నాను. అసలు ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇక్కడైతే ఇక పూరీలు అయితే అయిపోయాయి, పిల్లలు కూడా లేచారు. వాళ్ళు లేచి ఎక్కడ కూర్చున్నారు ఇక కాసేపు. నేనేమో ఒకటే మొత్తుకుంటున్నా, కానివ్వండి బ్రష్ చేసుకోండి, మొహం కడుక్కుంటే నీళ్ళు తోడతా స్నానం చెప్పి ఇదే గోల లేచిన కాడ నుండి. వాళ్ళు లేచారంటే నా తలకే నొప్పి మొదలైనట్టే. ఎందుకంటే లేచిన కాడ నుండి మొత్తుకుంటా, లేచిన కాడ నుండి అరుస్తూనే ఉంటా, అది చేయండి ఇది చేయండి. పాపం వాళ్ళని ఇబ్బంది పెడితే నేను అరుస్తా, ఎందుకంటే స్కూల్కి వెళ్ళాలి కదా టయానికి, వాళ్ళకి బస్ టైం అవుతూ ఉంటుంది. అందుకే తొందరగా అయితే పని కంప్లీట్ కావాలని అయితే అనుకుంటాను. ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అవుతుంది. తాలింపు అయితే వేసాను, శనగపప్పు, మంచి కరివేపాకు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఆనియన్ అన్నీ అయితే కలిపేసి తాలింపు చేశాను. టమాటాలు కూడా వేసాను, మగ్గబెట్టుకుంటున్నాను. ఇక ఇళ్ళనే చేశాను, వేరే కళాయి ఎందుకులే అని ఇక ఆయిల్ అయితే మంచిగా ఒక లోటాలోకి పోసేసి ఇళ్ళనే కర్రీ చేశాను. వేరే గిన్నెలు చేయటం వల్ల 2-3 గిన్నెలు మసి గిన్నెలు అవుతున్నాయి. ఇక ఎట్లా దీంట్లో నేను చేసింది ఏమీ లేదు కదా, ఉట్టిగా ఆయిల్లో పూరీలు చేశాను, ఎమ్మటే దించేసాను కదా, ఏముండదులే అని మళ్ళీ దాంట్లోనే ఆయిల్ వేసేసి కర్రీ కూడా దీంట్లోనే యూజ్ చేసి చేశాను. కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసాను, మంచిగా మగ్గుతున్నాయి. ఇక ఇప్పుడైతే ఒక్కసారి అయితే తిప్పుకుంటాను. నేను ఇక్కడే ఉండి చేస్తున్నాను అయితే అనుకుంటారు, కానీ నేనైతే అవతల పని చూసుకుంటూ, యువతలు చేసుకుంటూ, మా బావని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ నా పని నేను చేస్తున్నా, అంత పని ఉంటుంది. చూశారు కదా, ఇప్పుడు నేను బయటికి అటు వెళ్ళి వేరే పని వాళ్ళకి నీళ్ళు తోడాను, వచ్చి ఇక కర్రీ తీసుకొని ఇంట్లోకి వెళ్ళాను. ఇక్కడైతే అన్నం కూడా కడుతున్నా. అక్కడ పూరీలు, అన్నం, కర్రీ చూస్తున్నారు కదా, ఈ 3 రకాలు అయితే ఈరోజైతే చేశాను. గజ్జికాయలు చేయాలనుకుంటున్నా. ఆ టైం ఎప్పుడు వచ్చిద్దో ఆ దేవుడు బ్రహ్మదేవుడు ఎప్పుడు కరుణిస్తాడో నాకు కూడా. నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు అయిపోయిన ఆప్షన్ అయితే క్లిక్ చేయట్లేదు. అయిపోయిన ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. మీ బంగారు చేతులతో, మీ ముద్దు చేతులతో లైక్ కూడా చేయండి. ఇంతగానో అడుగుతున్నా కదా, మీ ముద్దు చేతులతో ఒక లైక్ అయితే చేయండి, నాకు ఒక ఫుల్ హ్యాపీగా ఉండిద్ది. అలానే మీ ముద్దు చేతులతో కామెంట్ కూడా చేయండి, ఓకేనా? ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో కూడా చెప్పండి. నేనైతే నిజంగా ఫుల్ హ్యాపీగా ఉన్నాను 3 డేస్ నుండి. ఇంకా నాకు మంచి ఆరోగ్యంగా ఉంది, నేను పిల్లలకి చేసుకోగలుగుతున్నా, వీడియోస్ తీయగలుగుతున్నా. ఇక మా బాబు అయితే పూరి అయితే తింటుండే. ఇక్కడ కర్రీ అయితే చేశాను కదా, వాళ్ళకైతే క్యారేజీ కట్టాను, అదే ప్లేట్లోనే మంచిగా పూరి అవి పెట్టిస్తే తింటాడు. ఇక నేను ఇటు సైడ్ వచ్చి ఇక్కడ పాలైతే పోసి టీ పెడుతున్నాను. ఇక పాలు కొంచెం లేట్ అయినాయి ఈరోజు. పాలు ఆయన వచ్చేసరికి నైట్ అయితే బెల్లం తీసుకొస్తే, బెల్లం అయితే మంచి క్యాన్లోనైతే ఇట్లా కట్ చేస్తాను నేను ఎప్పుడైనా కానీ. ఇలా సరిపోను, మనం టీకి ఎంత బెల్లం వేస్తామో అంత చెక్కలు చేసుకొని పెట్టేసుకుంటాను. అప్పటికప్పుడు దంచి చేయకోకుండా అట్లా పెట్టడం వల్ల మంచిగా మనకి తేలిగ్గా ఉంటుంది, పని తొందరగా అయ్యిద్ది. అందుకే అలా అయితే చేశాను. ఇక్కడైతే ఇక నైట్ నానబెట్టిన గింజలు ఉన్నాయి కదా, అవి అయితే బాగా కడిగిద్దామని అయితే శుభ్రంగా అయితే కడుగుతున్నాను. రోజు డైలీ చేస్తావు ఏంటక్క అనుకుంటున్నారా? ఇది తినటం వల్ల మనకి పొట్ట రాకోకుండా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. అందుకే మేము ఎప్పుడు ఇదైతే కంపల్సరీగా నానబెట్టుకుంటాము. 2 స్పూన్లు మేమిద్దరం అయితే తింటాము. ఇక్కడైతే భర్త ఒకటి అవపడుతుంది కదా, దాని చరిత్ర ఏందో చెప్తాను. పిల్లల్ని అయితే స్కూల్కి వెళ్తే తోలుతాడు బావ. బయటకి అయితే వచ్చేసాయి. ఇప్పటికైతే నేను బయటకు వచ్చాను, ఇక నా పని కంప్లీట్ కావటానికి అయితే వచ్చింది. కానీ బట్టలు ఒకటి గిన్నెలు ఒకటి ఉంటాయి, ఆ పని కూడా చేసుకోవాలి. ఇంకా మళ్ళీ గదులు మొత్తం శుభ్రంగా ఊడ్చుకోవాలి, అవి మాత్రం చూపిలే. ఇక్కడ ముగ్గు చూపించాను ఒకసారి. ఈ శనక్కాయ బత్త మా అత్తయ్య తీసుకురావడానికి వెళ్ళిందని చెప్పాను కదా, శనక్కాయ బత్త అయితే తీసుకొచ్చింది. వాటిని అయితే క్లీన్ చేసి ఏం చేయాలి అవన్నీ ఫుల్ వీడియో అయితే నేను రేపైతే పెడతాను. తీసాను కానీ మొత్తం కలిపి రేపు పెడదామని అయితే ఆగాను. ఇక్కడైతే ఇక నేను పిల్లలు వెళ్ళారు కదా, బ్రష్ అయితే వేసుకుంటున్నాను. వాళ్ళు వెళ్ళేసరికి 9 అయ్యిద్ది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక నేను బ్రష్ చేసుకుంటాను. బ్రష్ చేసుకొని
చాయ్ తాగిన తర్వాత మళ్ళీ గిన్నెలు రుద్దుకొని బట్టలు ఉతుక్కొని బయట లోపల ఊడ్చుకొని సదిరేసరికి ఖచ్చితంగా నాకు 1 అయ్యిద్ది టైం కూడా. అందుకే ముందుగా వీడియో తీసేసి 1 కల్లా అయితే నేను కంప్లీట్ చేస్తాను. ఇక్కడ చూశారు కదా, చెట్టు చూశారు కదా, అరటికాయ చెట్టుకి అయితే గెలలు అయితే మంచిగా వచ్చాయి. అసలు ఎంత బాగున్నాయో అసలు. అరటి గెలలు అయితే పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి ఈసారి. కానీ కోతులు కూడా అసలు ఏమి ఇష్టంగా ఊక అక్కడికే వస్తున్నాయి. రావద్దురా రావద్దురా కోతి అన్నా కానీ మంచి మాట అయితే వినట్లేదు. అయ్యి టీ తాగటం అయితే అవుతుంది. ఇప్పుడు చాయ్లోకి అయితే ఖచ్చితంగా నేను ఏదో ఒకటి వేసుకొని తింటాను అన్నారుగా, తిని టీ అయితే తాగుతున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఐఫోన్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.